చోరీ చోరీ భరధరం సత్తి అప్పులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయే. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. అవి కళ్యాణ నక్షత్రాలు అలా ఉన్నాయి. సాటిస్ఫైడా? తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. మనిషే కదా. తను నా ప్రాణం, నా జీవం, నా జీవితం. డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలా. అక్కడ చెప్తా విను. చెప్పు. పెళ్లి కాని పెనివిటివి నువ్వు, నీకోసం ప్రాణాలిచ్చే పెళ్ళాన్ని నేను. అయ్యే మరి పిల్ల ఆలోచనలంటే. యువర్ రాంగ్. చదివేస్తున్నాడు. అన్నీ వచ్చాయి, ఇది ఇంకా బాలేదు. ఫోర్ ఇయర్స్ లవ్ బ్రో, సింపుల్ గా బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయి. అయ్యయ్యో సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. ఏయ్ బాబు లేవ్. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. నా పేరు చిరంజీవి. రోలింగ్ స్టార్ రోషన్ బాబు. నా పేరు చిరంజీవి. నా పేరు శ్రీదేవి. నువ్వు కమలా హాసన్, అదో శ్రీదేవి, ఏదో మొబ్బు మొహాలు వేసుకుని. మా ఇద్దరం కలిస్తే జగదేక వీరుడు అతిలోక సుందరం అవుతుంది అనుకున్నాం, కానీ జంబలక్కడ పంబైంది. ఇది రియలైజేషన్. అది ఎలా అయిందో తెలుసుకోవాలనుకుంటే ఈ సిరీస్ మొత్తం చూడండి. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. జనరల్ గా మన మగాళ్ళ మొగుళ్ళు అయ్యాక జస్ట్ ఫ్రీడమ్ మాత్రమే కోల్పోతాం. అదే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ పిల్లలకి మొగుడైతే హాయ్ ఫ్రెండ్స్. మన కష్టం మనకి కర్మ. పోనీలే పాపం. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ పిల్లలకి మొగుడైతే బాయ్ ఫ్రెండ్స్. నువ్వు ఊరుకోమా. అర్థమైంది కదా, చాలా కోల్పోతాం. సో ఫ్రెండ్స్, మా ఆయన బాధలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఫోన్ చేద్దాం. రండి నాన్న. నాన్న, నా ఎమోషన్ కూడా ప్రమోషన్ చేస్తావు కదే. ఏదో మీ అభిమానం లేండి. నమస్కారం. చేసుకో. ఒక్కసారి ఎస్ చెప్పి చూడు, చచ్చే వరకు కుక్కలా నీ వెంటుంటా. ఏమైనా తప్పంతా నాదేలే, చూపించగలలే. గుడ్. ఎల్కేజీలో పడండి. ఎవరు నాన్నగారా? నమస్కారం అండి. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? ఓ నీ అబ్బా ఆపరదే. పాపం చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగారనమాట. బొక్కే బొక్క.
ఎందుకు? మనిషే కదా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఈ జనరేషన్ చిన్న చిన్న చెట్లకు పెద్ద పెద్ద కాయలు వస్తుంది. కానీ మాట్లాడింది చెట్ల గురించి కాదు బ్రో, నీకు అర్థమైంది అనుకుంటా. ఎవడురా నువ్వు? ఆ? తప్పురా. అరుస్తున్నాడు భయ్యుడు. 5-6 మందితో నా గురించి చెప్పుకుంటూ వీని కొట్టేస్తా పీకేస్తా అని చెప్పినంత మాత్రాన అయిపోదురాను నన్ను కొట్టినట్టు. నువ్వు మీ సొంత అయ్యకే పుట్టినట్టయితే ఒక్కనివేదా చూసుకుందాం హ్యాండ్ టు హ్యాండ్. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావా? మాట్లాడితే బీటీఎస్ కి మీసాలు అంటారేంటి? అవును, క్లియర్ గా ఉందిగా. అంత ఎక్కువ అయిపోయారా మీకు? ఇండియాలో హీరోస్ మీసాలు గడ్డలు పెంచుకొని ఉన్నారుగా. రాముడికి మీసాలు ఉన్నాయా, కృష్ణుడికి మీసాలు ఉన్నాయా? మా బీటీఎస్ మాకు దేవుళ్ళు అంటారు. ప్రతిదానికి బీటీఎస్ 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 దేవుడు. మీ దేవుడు అయితే పోయి గుడి కట్టించుకో, లేదా బీటీఎస్ తో గుద్ద తెంగించుకో. కానీ ఇదుందే, లేదా బీటీఎస్ తో గుద్ద తెంగించుకో. ఇది కరెక్ట్ కాదు. అంతేగాని ప్రతిదానికి ఇన్స్టాగ్రామ్ లో సోద్ దెంగకు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అమ్మా పుష్కుమార్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఏం చేస్తావురా? అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి. నా ముడ్డల ఎగ్జామ్ లో జీవితాలు నష్టం చేసుకుంటా మామ. మా ముడ్డల మార్కులు డిసైడ్ చేసా మన బతుకులు. ఎగ్జామ్ ఫెయిల్ అయినా పాస్ అయినా సుఖం సే బతకాలి. ఇప్పుడు అలాగే ఉంటదలా. ప్రపోజల్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఒక్కని తర్వాత ఒకరిని యాక్సెప్ట్ చేసుకుంటూ వాళ్ళ బతుకులతో ఆడుతూ నీకు నువ్వు అందగత్తివి అని మురిసిపోతున్నావా? అయితే అసొంటి దాంట్లోనే మా మొగోళ్ళ భాషలో ఒకటి అంటాం, లంజా అని అంటాం. మళ్ళీ చెప్తున్నా, ఇదుందే, ఇది కరెక్ట్ కాదు. ఏంటి పోగరి చూస్తారు కోడితే అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా. మనిషి దున్నపోతున్నా, సిగ్గుచనం లేదు నీకు. పెరుగు తీసుకొచ్చి